హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తమిళనాడు ఫేమస్ అయిన ఆంబూర్ చికెన్ బిర్యానీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎక్కువ మసాలాలు లేకుండా మైల్డ్ స్పైసీగా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ బిర్యానీ చూసేకి కొద్దిగా మెత్తగా ముద్దగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్. ఒకసారి మీరు కూడా నేను చూపించిన విధంగా చేసుకొని తిని చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్లో నీళ్లు మరిగించండి. అందులోనే 15 దాకా ఎండుమిర్చిని వేసి ఉడికించుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఎండుమిర్చి క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఎండుమిర్చి బాగా మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మిర్చీలనన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 kg సీరగా సాంబార్ రైస్ తీసుకొని ఒకసారి కడిగి 1 గంట సేపు నానబెట్టుకోండి. ఎక్కువ సార్లు ఈ రైస్ని కడిగితే ఆ రైస్లో ఉండే ఫ్లేవర్ అంతా పోతుంది, సో ఒక్కసారి కడిగి నానబెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ గిన్నెలో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని వేడి చేసుకోండి. అందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, జీలకర్ర వేసి వేయించుకుందాం. ఇప్పుడు అందులోనే ఒక పెద్ద ఆనియన్, సుమారు 180 గ్రాములు ఉండేది, పొడవుగా సన్నగా తరిగింది వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగితేనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత మనం అందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్న టొమాటోను వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఎండుమిర్చి పేస్ట్, 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఆంబూర్ బిర్యానీలో కారం వేరు, కారం అంతా ఈ ఎండుమిర్చి పేస్ట్తోనే వస్తుంది. టొమాటోలు మెత్తబడి మసాలాల నుండి అంతా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు అందులోనే 1 kg చికెన్ పీసెస్ని వేసుకొని బాగా మసాలా పట్టేలాగా కలుపుకోండి. మూత మూసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒక 1/2 కప్ నీళ్లు పోసి ఒకసారి కలుపుకొని బాగా చికెన్ను 80% ఉడికేంత వరకు ఉడికించుకోండి మూత మూసేసి. ఇప్పుడు చికెన్ ఉడికేలోపు మనం రైస్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ ఆయిల్ను వేసి నీళ్లను బాగా మరలించుకోండి. ఇప్పుడు అందులోనే నానబెట్టిన బియ్యంను వేసుకోండి. ఒకసారి నెమ్మదిగా కలిపి అన్నం 70% ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఒకసారి రైస్ ఉడికాక ఇలా వేళ్ళతో వత్తితే అన్నం కొద్దిగా సాఫ్ట్గా ఉండి విరిగిపోవాలి. అప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో రైస్ ఉడికినట్టు. రైస్ ఉడికాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళని వడగట్టేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడే ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు చికెన్ కర్రీలో 1 కప్ అంత గ్రేవీని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని చికెన్ కర్రీ పైన వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ గ్రేవీని సగం రైస్ పైన పోసేయండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండండి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్తో మూసేసి మూత పెట్టేసి 20 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసేసి అందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నెమ్మదిగా అన్నంని కదపండి. మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి 25 నుండి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 25 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి నెమ్మదిగా రైస్నంతా కలుపుకోండి.
ఇక్కడ రైస్ను ఎక్కువ ఓవర్ మిక్స్ చేయకండి. అంతే అండి, ఆంబూర్ చికెన్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీని చల్లటి రైతా అలాగే చికెన్ షేర్వాతో సర్వ్ చేసుకొని తిన్నారు అంటే నెక్స్ట్ లెవెలే. మీరు కూడా ఈ బిర్యానీని ఈ వీకెండ్ ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.